రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాల్సిన విద్యార్థులు జల్సాలకు అలవాటు పడ్డారు. దానికోసం దొంగలుగా మారారు. ముఠాగా ఏర్పడి చోరీలు చేశారు. అయితే వారి గుట్టును సాయంపేట పోలీసులు రట్టు చేశారు. లగ్జరీ లైఫ్, రాత్రిపూట జల్సాలు. దీనికోసం ఏకంగా రైతుల పొట్ట కొట్టేందుకు కూడా ఈ విద్యార్థులు వెనకాడలేదు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఒక గ్యాంగ్గా ఏర్పడి ధాన్యం బస్తాల చోరీకి పాల్పడుతున్న వైనం హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ముఠాకు సూత్రధారి దామర ప్రతీక్. ఇతను తన స్నేహితులైన రాహుల్, అస్లాం, హేమంత్, అనితలతో పాటు మరో 3 మైనర్లను చేరదీసి ఒక పక్కా దొంగల ముఠాను తయారు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరు సిటీలో సెల్ఫ్ డ్రైవ్ కార్లను రెంటుకు తీసుకునేవారు. అర్ధరాత్రి వేళల్లో ఐనవోలు, హసన్పర్తి, దామర, కమలాపూర్, సాయంపేట మండలాల్లోని ధాన్యం కల్లాలపై పడేవారు. రైతులు ఆరబోసిన ధాన్యం బస్తాలను కార్లలో లోడ్ చేసుకుని క్షణాల్లో మాయమయ్యేవారు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 7 చోట్ల పక్కా ప్లాన్లతో దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ దొంగలిచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ప్రారంభించారు. అయితే పాపం పండినట్లు వసంతాపూర్ గ్రామ శివారులో ఈ ముఠా రెక్కీ నిర్వహిస్తుండగా సాయంపేట పోలీసులు మెరుపు దాడి చేశారు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ హైటెక్ దొంగల ముఠా నుంచి పోలీసులు 3 లక్షల రూపాయల నగదు, 2 కార్లు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ఉన్న 3 మైనర్లు మినహా మిగతా వారిని రిమాండ్కు తరలించారు పోలీసులు. రాత్రి వేళలో గస్తీ తిరుగుతున్నప్పుడు అనుమానితులుగా కనబడ్డటువంటి వాళ్ళని పట్టుకోవడము, అట్లాగే వాళ్ళని చెక్ చేయడము, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడము, వాళ్ళ యాంటీసిడెంట్స్ అన్ని చెక్ చేయడం, తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడం. ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఆన్సర్స్ ప్రివారికేటివ్గా చెప్తా ఉన్నారు. సరైన కొత్తలు లేని సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి అనుమానంగా తీసుకొచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇటువంటి దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వెహికల్ పెట్టుకొని వెహికల్లలో ధాన్యం బస్తాలను ఎత్తుకొని పోతున్నారని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారనేది కూడా కన్ఫెషన్ అంతా రాసుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ రాసుకున్నాము, వాళ్ళ ఒప్పుకోలు రాసుకున్నాము. అట్లాగే ఏ పోలీస్ స్టేషన్లో చేశారు, ఏ టైంలో చేశారు అనేటువంటి అన్ని కూడా విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఈ